మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం సప్తదేహగ్రే సమేధ సప్తరిక్మా సప్తరుధర సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్మాయమి సప్తజో కృతేన స్వాహా కృతేన స్వాహా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సైనికులకు విజయం చేకూరాలని, భారత పౌరులందరూ కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దైవక్షేత్రాలన్నింటిలోనూ కూడా పూజలు హోమాలు చేయడం జరుగుతుంది. దీనిని పురస్కరించుకుని ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇటు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారి అధ్యక్షతన పిఠాపురంలో పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సుదర్శన యాగంతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయడం జరిగింది. ఇప్పుడే ఆ అమ్మవారి సుదర్శన యాగం పూర్తి చేసి పూర్ణాహుతిని మర్రెడ్డి శ్రీనివాస్ గారు సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఈ సుదర్శన యాగం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీ అధ్యక్షులు వారు ఏ విధమైన ఏర్పాట్లు చేయమని చెప్పారు? అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, గత నెలలో పెహల్గాంలో జరిగిన దాడి తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కలత చెందారు. చెందిన వెంటనే నెక్స్ట్ 3 days కూడా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. పార్టీ ఆఫీసుల్లో జెండా అవతరణ చేశాం, కొవ్వొత్తుల ర్యాలీలు చేశాం. అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం 3 రోజులుగా ఒక కార్యక్రమం చేసిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. అదేవిధంగా తదుపరి మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మన మీద దాడి జరగడానికి దానికి సమయం తీసుకున్నారు, చక్కటి ప్లానింగ్ చేశారు. అటువైపు నుంచి దాడి స్టార్ట్ అయ్యాక ఇటువైపు నుంచి దాడి తిరిగి కొట్టారు. కొట్టడంలో పాకిస్తాన్ యొక్క మూలాలు మొత్తం కదిలించారు. భారతదేశం యొక్క త్రివిధ దళాల శక్తి ఈవేళ ప్రపంచానికి చాటి చెప్పి, భారతదేశానికి ఎవరైనా కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఈవేళ రుచి చూపించారు. నిజంగా కూడా ఈ సందర్భంలో త్రివిధ దళాలకి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి, వారు మరింత శక్తివంతులు కావాలనే ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం చేపట్టారు. అదేంటంటే షణ్ముఖ యాత్ర. దేశంలో ఉన్నటువంటి 6 కానీ 8, నాకు ఐడియా 8 అనుకుంటాను, 8 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోనూ శాసనసభ్యులను స్వయంగా పంపించి అక్కడ కార్యక్రమాలు చేస్తూ, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠం అనేటువంటి పిఠాపురం శక్తిపీఠంలో కూడా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి వారు నిర్దేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని కూడా మేము చేసాం. అమ్మవారికి సుదర్శన యోగం చేసాం శత్రు నిర్మాణంతో. దాని కార్యక్రమం కూడా ఇప్పుడే పూర్తయింది. ఈ ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ ఒక రెగ్యులర్ రాజకీయ పార్టీ కాదు. మా అధ్యక్షుడు ఒక సాధారణమైన రాజకీయ నాయకుడు కాదు. అతనుకున్న దేశభక్తి, దేశం పట్ల ఉన్న అతనుకున్న విశ్వాసం, అచంచలమైన భక్తే దీనికి తార్కాణం. నిజంగా జన సైనికులు కానీ మన వీరమందనం పొందినప్పుడు ఎవరైతే ఫస్ట్ రోజు పెహల్గాం దాడిలో ఒక జన సైనికుడు మరణం చేస్తే మసూదనని ఆయన కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి 50 లక్షల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున వీర సైనికుడు మరణం చెందితే అనంతపురం వెళ్ళారు. అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం కాకుండా ఆయన వ్యక్తిగతంగా 25 లక్షలు కూడా ఇచ్చారు. అంటే ఆయనకి అంత నిబద్ధత, అంత ప్రేమ. కానీ వారి కుటుంబాలకి కేవలం డబ్బు ఇచ్చి ఏదో చేద్దామని కాదు, కనీసం ఇటువంటి కష్ట సమయంలో మనం ఒకరు అండగా ఉన్నారనేటువంటి మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అదే కాకుండా ఇంతటి మహోన్నతమైన విజయాన్ని ఇచ్చినటువంటి ఈ త్రివిధాలకు కూడా శక్తినివ్వాలి. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి కూడా మనమంతా శక్తినివ్వాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరగాలని వారు నిర్దేశించారు. తదనుగుణంగా ఈ రోజు కార్యక్రమాలు జరిగాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి, అదేవిధంగా దైవభక్తి రెండు కూడా ఆయన ముందు నుంచి కూడా ఎంతో ఎక్కువగా మెయింటైన్ చేసే వ్యక్తి. అంటే మీరు ముందు నుంచి జనసేన పార్టీని, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీని ఫాలో అవుతున్న వ్యక్తి. మీకు అంటే వాళ్ళ దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏమనిపిస్తుంది సార్? సార్ ఒకటే, కమిట్మెంట్ లీడర్స్ వీళ్ళు. ఏంటంటే రాజకీయాల ప్రయారిటీ కాదు, ఓట్లు కాదు, సీట్లు కాదు, అధికారం కాదు. మొన్న ఒక రోజున గొల్లప్రభు సభలో చెప్పాడు ఆయన, నాకు ఈ ఉప ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇవన్నీ తృణప్రాయం అని. దేశం కోసం వస్తే ఏది అటురాదు. సార్ యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన ఆల్మోస్ట్ 3 decades నాకు అనుబంధం ఉంది. వారితో ప్రయాణం చేస్తున్నా, వారి కుటుంబం చూస్తున్నా. వాళ్ళ డిఫరెంట్ లెవెల్ పీపుల్, వాళ్ళ ఆలోచనే పరంపర.
మనం ఎక్కడుంటే సార్ ఎక్కడో ఉంటాడు, పదింతలు ఎత్తులో ఉంటాడు. ఆయన ఆలోచన కానీ ఆయన ఆ భావాలు కానీ రీచ్ అవ్వడం చాలా కష్టం. రైట్, చూసారు కదా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారి స్పందన. పవన్ కళ్యాణ్ గారి స్థాయిని అందుకోవడం ఎవరి వల్ల కాదు, ఆయన ఆలోచన విధానమే వేరు. నేను గత 4 దశాబ్దాల నుంచి కూడా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను, వాళ్ళ మనస్తత్వం ఏంటో మాకు బాగా తెలుసు. అదేవిధంగా సైనికులకి రక్షణగా ఉండాలి, వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన మనస్తత్వం, ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే వెంటనే స్పందించే హృదయం అయింది. అదేవిధంగా మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఆయన మురళీ నాయక్ వీర సైనికుడు మరణం పొందిన తర్వాత ప్రభుత్వ సాయం కాకుండా ఆయన సొంతంగా కూడా 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం అనేది మీకు ఆయన దేశం పట్ల ఉన్న ఏదైతే ప్రేమ ఉందో అది కనబడుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ రామచంద్రతో శ్రీనివాస్, సుమన్ టీవీ.